ధర్మవేత్తలు అందరిలోనూ భీష్ముడు గొప్పవాడై ఉన్నాడు. మొదటి ఆయన కళ్ళు లేదు. కళ్ళు లేకపోతే రాజ్యం పొందటం కష్టం. ఇక మూడోవాడు చివరివాడు దాసీపుత్రుడు కాబట్టి, తమ్ముడే అయినప్పటికీ దాసీపుత్రుడు కాబట్టి ఆయనకు కూడా రాజ్యం అందలేదు. దాసీపుత్రుడికి రాజ్యం ఎట్లా వస్తుంది? లేదు. అప్పుడు పాండుడే కురురాజ్యాన్ని పొందాడు. ఉండిన మిగిలినవాడు పాండుడు. ఒకనాడు భీష్ముడు విదురుడితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓ విదురా, మన కురువంశము గుణ సంపదలతో ప్రపంచంలో ప్రఖ్యాతి చెంది ఉంది కదా. కురువంశీయులు ఇతర రాజులను జయించి సామ్రాట్టులయ్యారు. ఎట్ల సామ్రాట్లు? ఇతర రాజులంతా జయించారు. పూర్వం ఈ రాజ్యాన్ని ఎంతోమంది ధర్మవేత్తలు, మహాత్ములు పాలించారు. అందువల్లనే మన వంశం ఎప్పుడూ అంతరించలేదు. ఈ మధ్య కొన్ని సంకటాలు రావడం మూలంగా వంశం విచ్ఛిన్నం కాబోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను, రాజమాత సత్యవతి, వ్యాసమహాముని కలిసి మళ్ళీ ఈ వంశాన్ని ఉద్ధరించాం. ఇప్పుడు మీ ముగ్గురు సోదరులు ఈ వంశానికి తంతువులుగా ఉన్నారు. మీపైనే మన కుల ప్రతిష్ట నిలిచింది, వంశాభివృద్ధి నిలిచింది. అందుచేత నువ్వు నేను కలిసి మళ్ళీ ఈ వంశం సముద్రంలాగా వృద్ధి చెందేలాగా తగిన ఉపాయాన్ని ఆలోచించాలి. యదువంశానికి చెందిన కన్య మనకు అన్ని విధాలా తగినదని విన్నాను. అలాగే మద్రరాజైన సుబలుడు కూతురు కూడా మనకు తగినదని విన్నాను. ఈ కన్యలిద్దరూ మంచి వంశంలో పుట్టారు. మనతో వియ్యం అందటానికి అన్ని విధాలుగాను తగినవారు వాళ్ళు. ఓ బుద్ధిశాలి, మన వంశాభివృద్ధి కోసం నేను ఆ కన్యలను వరించాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వేమంటావు? నీ ఆలోచన ఏమిటి విదురా అన్నాడు భీష్ముడు. వాళ్ళని తీసుకురావాలనుకున్నాను, వాళ్ళను వరించాలని. విదురుడు, మాకు నువ్వే తండ్రి, నువ్వే తల్లి, నువ్వే గురువు అయి ఉన్నావు కదా. మొదటి నుంచి నిన్నే మేము చూస్తున్నాం. కళ్ళు తెరుస్తూనే నిన్నే చూసాం. నువ్వే మమ్మల్ని పెంచి పెద్ద చేశావు కాబట్టి మంచి చెడ్డలన్నీ నీకే తెలుసు. ఈ వంశానికి ఏది మేలు చేస్తుందో దానినే చెయ్యన్నాడు. తర్వాత భీష్ముడు బ్రాహ్మణులను పిలిచి గాంధార రాజైన సుబలుడి కూతురు గాంధారిని గురించిన వివరాలంతా రాబట్టాడు. మొదటి వాడికి చేయాలి కదా పెండ్లి. సుబలుడు కూతురిని గాంధారిని, గాంధారి సంగతంతా వివరాలన్నీ రాబట్టాడు. సుబలుడు కూడా ఎటువంటి వాడు, ఆ రాజ్యం సంగతి ఏమిటి. అప్పుడు బ్రాహ్మణులు చెప్పిన మాటలలో ఆమె శివుడిని ఆరాధించి 100 మంది పుత్రులను వరంగా పొందిందని తెలుసుకున్నాడు. ఆహా, 100 మంది పుత్రులను వరంగా పొందింది. శివుణ్ణి ఆరాధించి కన్య ఉన్నప్పుడే. అంత భక్తురాలు ఆవిడ. చారణుల ద్వారా వరం పొందటం వాస్తవమని నిర్ధారించుకొని గాంధార రాజు కబురు పంపి శుభవార్త తెలిపాడు. మా ధృతరాష్ట్రుడికి మీ కూతురిని ఇస్తారా అని కబురు పంపాడు. ఒప్పందాలు జరుగుతున్నాయి. అప్పుడు గాంధార రాజు సుబలుడు, అరరే, ఆ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా అని మొదట సందేహించాడు. గుడ్డివాడికి ఏమిటి ఇవ్వటం? తర్వాత బుద్ధితో ఆలోచించాడు. కురువంశ ప్రతిష్టను, మంచి నడవడికను, వారి ప్రవర్తనను సమీక్షించుకున్నాడు.
మంచివాడే, ఆ వంశమంతా మంచిదే, వాళ్ళ వంశం ఎటువంటిదో అన్నీ తెలుసుకున్నాడు. అది మహత్తరమైనటువంటి శక్తి వంశము అని అర్థమైంది. అటువంటి శక్తిశాలి వంశం అది. అప్పుడు గాంధారిని కురువంశానికి ఇవ్వటం మంచిదే అని నిర్ణయించుకొని ధృతరాష్ట్రుడికి నా కూతురు గాంధారిని ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇస్తాను, పర్వాలేదు, మీ వంశము చాలా అద్భుతమైనటువంటిది అని మాట ఇచ్చాడు. ఈ మాట గాంధారికి తెలిసి తల్లి తండ్రి ఇద్దరు కూడా నన్ను గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని విన్నది. తల్లిదండ్రులు ఇద్దరు ఏమిటి ఇంత మోసం చేస్తున్నారు నన్ను? ఎంత పెద్ద రాజైనా, ఎంత మంచి వంశమైనా, ఎంత బలశాలి అయినా, ఎన్ని శక్తులు ఉండినా వాళ్ళకు ఏమిటి గుడ్డివాడికి ఇవ్వటం ఏమిటి నన్ను? ఎందుకని తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటని అంతే జవదాటరు. ఆ సమయంలో తల్లిదండ్రులు నిర్ణయించింది అంతే. అప్పుడు తక్షణమే వెంటనే ఒక వస్త్రాన్ని తెప్పించుకొని దాన్ని మడతలు పెట్టి కళ్ళకు కట్టుకుంది. ఎందుకంటే భర్తను చూసి అతడితో దోషాన్ని తెలుసుకోవటం ఎందుకు అని అలా చేసింది. తక్షణమే ఎప్పుడు నిశ్చయించే మాట ఎప్పుడు నాన్నగారు ఇచ్చాడంటే ఇక తప్పడు. సుబలుడు సంగతి తెలుసు గాంధారికి. అందుకని ఆ గాంధారి రాజు యొక్క సంగతులంతా బాగా తెలిసింది బాగా గాంధారికి. అందుకని నేను గుడ్డివాణ్ణి, నా భర్తను భర్త కాబోయేవాడిని నేను గుడ్డివాణ్ణి చూడకూడదు. చూస్తే దోషము నాకు వస్తుంది. అంటే నేను అనుకుంటా నాకు కళ్ళున్నాయి, నా భర్తకు కళ్ళు లేవు అనే మాట నేను అనుకుంటే నేను దోషం చేసినట్టు అవుతా, భర్తను దోషం పెట్టినట్టు అవుతుంది, దోషం ఎంచినట్టు అవుతుంది. అందుకని అసలు ఆ గుడ్డి భర్తను నేను చూడను, నాకు గుడ్డి అయిపోయింది అని దినము మేణం పెట్టుకునేది, తర్వాత అంటించుకునేది, గుడ్డ కట్టేసుకుంది. ఏ టైంకి సరిగా ఆ సమయానికి ఆ రంగులు కట్టుకునేది. తర్వాత గాంధారి రాజు యొక్క పుత్రరత్నం, గాంధారికి అన్న అయినటువంటి అన్న ఉన్నాడు ఇక్కడ, శకుని, తన చక్కని చెల్లెను తీసుకొని వెళ్ళి ధృతరాష్ట్రుడికి సమర్పించాడు. చక్కని, అప్పుడు చాలా కష్టపడ్డాడు శకుని. చక్కని చెల్లెలు, అప్సరసలాగా ఉంటుంది, అంత అందగత్తె తన చెల్లెలు, అంత అద్భుతంగా ఉంటుంది. రెండవది అన్ని విద్యలు నేర్చుకుంది, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంది, శివుడితో వరాన్ని పొందింది, 100 మందిని కంటానని వరం పొందింది. అవంతా శివుడి యొక్క ప్లాను. వీడితో చేరితేనే 100 మందిని కనటానికి అవుతుంది, ఇంకే రాజుతో కూడా కాదు. ఎందుకంటే ఈ రాజుకు కూడా అదే విధమైనటువంటి ఒక శాపమైనటువంటి ఒక వరం ఉంది. అది సాధ్యమైతే తర్వాత చెప్పుకుంటాం మనం ఈ ధృతరాష్ట్రుడికి. అందుకని గుడ్డిగా ఉండేటువంటి ధృతరాష్ట్రుడిని చూడటానికి ఇష్టపడుకోకుండా తాను మైనం పెట్టుకొని ఆ మైనం మీద మొత్తం గుడ్డ కట్టుకుంది. దిన్నము చీకటిలో తీసి మళ్ళీ మైనం పెట్టుకొని మళ్ళీ కట్టుకునేది దిన్నం. దానికి చాలా దుఃఖమైంది వాడికి. అప్పటికప్పుడే ఈ రాష్ట్రానంతా నాశనం చేయాలనుకున్నాడు, కానీ శక్తి లేదు, ఏం చేయలేడు. కొంచెం కుంటివాడు, కొంచెం కుంటుతాడు, విచిత్రంగా ఉంటాడు, కొంచెం మెల్లగన్ను, కానీ విపరీతమైన కోపిష్టి, అమితమైనటువంటి బుద్ధివంతుడు. లోపలే పెట్టుకుంటాడు బుసునాగప్పలాగా, బయటికి చెప్పడు. తండ్రిని ఎదిరించడు, తల్లిని ఎదిరించలేదు. చెల్లెలంటే చాలా ఇష్టం, కానీ అప్పుడే చెల్లెలు గుడ్డగట్టేసుకుంది, ఇంకేం మాట్లాడటం లేదు, తీర్మానం చేసేసుకుంది. నన్ను అడక్కోకుండా, నన్ను అడిగింటే బాగుండు, అయినప్పటికీ ఒక మాట చెప్పాడు, కానీ వినలేదు చెల్లెలు. అదొక మాట జరుగుతుంది అక్కడ, ఇక్కడ ప్రస్తాపం చేయలేదు దాన్ని. ఆ మాట కూడా ఎవరికి చెప్పలే. అటువంటి మాటలు జరుగుతాయి ఇద్దరికి కూడా. కొనాకో నేను ఉంటానులే అన్నగా నీతో ఉంటానులే,
అని ఒక మాట ఇచ్చాడు. కానీ లోపలంతా ఈ శకునికి వేరేదే ఉంది. బయటికి మాత్రం సంతోషంగా, ఎంత శక్తిశాలి అయినటువంటి, ఎంత అద్భుతమైనటువంటి ఈ రాజ్యంలో, ఈ గుడ్డి రాజ్యంలో ఎంత లోపల అనుకునేది గాంధారి రాజు మీదే పడిందే, ఇటువంటి అద్భుతమైనటువంటి అందగత్తి నా చెల్లెల మీదే పడిందే, వీడికేం దొరకలేదా అని మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, మాకు భాగ్యము మహాభాగ్యము అని అన్నగారు చెల్లెల్ని వదిలేసి అక్కడికి వదిలేసి వచ్చాడు. ధృతరాష్ట్రుడికి సమర్పించాడు. భీష్ముడి అనుమతితో గాంధారి ధృతరాష్ట్రులకు పెళ్లి జరిగింది. పెళ్లిలో ఉన్నాడు, తిన్నట్టుగా ఉన్నాడు, తిరిగినట్టుగా ఉన్నాడు, నవ్వినట్టుగా ఉన్నాడు, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉన్నాడు. అట్లా మొత్తానికి కుంటి కాలు వేసుకుంటూ, సగం కన్ను పెట్టుకుంటూ అట్లా ఊరంతా తిరిగాడు. ఆ సందర్భంలో శకుని శాస్త్రవిధి ప్రకారంగా బట్టలు పెట్టాడు. చెల్లెలకి పెట్టాలి కదా, బాబుకు కూడా మంచి బట్టలు పెట్టాడు. భీష్ముడు శకుని సత్కరించాడు, తీసుకున్నాడు. ఈ సత్కారం ఎవడికి కావాలని తీసుకున్నాడు. శకుని చెల్లెలి పెళ్లి చూసి తన గాంధార దేశానికి వెళ్ళిపోయాడు. పెళ్లి చూసుకొని ఇంకా అక్కడి నుంచి తల వంచుకొని వెళ్ళాడు. చేస్తా అని చెప్పేసి. గాంధారి ఉంది కదా, తన ప్రవర్తనతో కురువంశీయులందరికీ ఆనందాన్ని కలిగించింది. గాంధారి దేవకన్యలాగా కదా, గురువులను పూజించింది, పతిని గౌరవించింది. ఎప్పుడూ పతికి అంత సేవ చేసినటువంటి భార్య లేదేమో, అంత సేవ చేసింది. అంత తానే సొంతంగా చేసేది భర్తకు. భర్త మీదే తన ధ్యాసము, ఎప్పుడు ధ్యాసనంతా నిలిపింది. కానీ పరపురుషుడి గురించి ఎప్పుడూ కూడా ప్రస్తావన చేయలేదు. అంత పతివ్రతగా పేరు తెచ్చుకుంది గాంధారి. అంత పతివ్రత అయిపోయింది. పరపురుషుడిని మాటలు వినటం కానీ, పరపురుషుడి దగ్గర అక్కడ రావటం కానీ, వాళ్ళ దగ్గర ఉండటం కానీ, వాళ్ళ విచారంగా వినటం కానీ, చెవులు కూడా మూసేసుకుంది, చెవులు కూడా మేణం పెట్టుకుంది. ఎవరి మాట వినకూడదు అని. భర్త మాట్లాడేది మాట తీసి వినేది, అంతే. మళ్ళీ పెట్టుకునేది, చక్క చెవుల్లాగా పెట్టుకునేది ఎప్పుడు, అంతే. అంత పతివ్రత ఆవిడ. దేవకన్యలాగా శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయ మహారాజా. యదువంశీయుల్లో సూరసేనుడు గొప్పవాడు. యదువంశీయుల్లో సూరసేనుడు గొప్పవాడు. సూరసేనుడు పేరు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఆయన కుమారుడు వసుదేవుడు, ఆయన కూతురు పృథ. ఈ సూరసేనుడి మేనత్త కుమారుడు కుంతీభోజుడు. సంబంధాలు బాగున్నాయి కదా. ఎన్ని మాటలు దీన్ని మనం విన్నా కూడా ఆ సంబంధాలు జ్ఞాపకాలకు రావు. అతడు సంతానహీనుడు. అతని కోరిక మేరకు సూరసేనుడు నాకు పుట్టిన మొదటి సంతానాన్ని నీకు ఇస్తాను అని మాట ఇచ్చాడు. మాట ప్రకారంగా తనకు మొదటిగా పుట్టిన ఆడపిల్లను సూరసేనుడు కుంతీభోజునికి ఇచ్చాడు. అలా పృథు కుంతీభోజుని వద్ద పెరిగి పెద్దయింది. ఆ పృథ అనే ఇంటికి వచ్చిన దేవతలను అతిథులను పూజిస్తుంది పృథ. ఒకనాడు వారింటికి దూర్వాస మహర్షి వచ్చాడు. ఆయన పైకి మాత్రమే ఉగ్ర స్వభావం కలవాడు, లోపల ఎంతో శాంతమూర్తి. ఆయన ధర్మమూర్తి. మనమందరూ విశ్వామిత్రుడిని కానీ, జమదగ్ని కానీ, దౌర్వాస మహర్షిని కానీ, వీళ్ళు కోపిష్టులు, అంతా పచ్చిమిరపకాయలాగా ఉంటారు అనుకుంటాం. వాళ్ళంత శాంత పురుషులు ప్రపంచంలో లేరు. నాగుపాము అంతేనే, అదంత శాంత పురుగు ఇంక ప్రపంచం లేదు. అది ప్రాణి కాదు, ఎగిరే పక్షి కాదు అన్నారు ఆ నాగదేవతను. అంత శాంతి. కానీ తనకేదైనా
నొప్పి తగిలితే మాత్రం అది ఊరికే ఉండదు. మిగతావి కాదు, వచ్చి వచ్చి చూసుకొని వచ్చి కరిచిపోతాయి. నాగుపాము పైన వెళ్ళి ఆడుతున్నప్పటికి కూడా మనం ఊరికే ఉంటే అది ఆడుకొని వెళ్ళిపోతుంది. అంత శాంతమూర్తి, పైకి చూస్తే భయం అవుతుంది మనకు దూర్వాసుడు. ఆయన ధర్మమూర్తి, త్రికాల జ్ఞాని. ఆ దూర్వాస మహర్షిని పృథ సేవించి సంతోషపెట్టింది. దూర్వాస మహర్షి పృథను చూసి ఆమెకు భవిష్యత్తులో కలిగే ఆపదలను గ్రహించాడు. ఆవిడ తిరుగుతుంటే ఆవిడ ఒకసారి చూసి చాలా బాధపడ్డాడు. త్రికాల జ్ఞానులు కదా వాళ్ళందరూ కూడా. ఎవరికి ఏమి రేపు పొద్దునేం జరుగుతుంది కానీ చెప్పరు, అది రూల్స్ ఎగనెస్ట్, చెప్పకూడదు. కానీ వాళ్ళే బాధపడతారు. ఆపద్ధర్మంగా ఉపయోగపడటానికై ఒక వశీకరణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఎందుకంటే ఆమె అంత సేవ చేసింది. ఆ సేవకు చాలా సంతోషపడ్డాడు. కానీ ముందు ముందు ఈవిడికి భవిష్యత్తులో చాలా కష్టాలు పాలవుతుంది ఈ పృథ అని అనుకుంటూ, దేనికైనా పనికొస్తుంది, ఇంత సేవ చేసింది కదా, ఒక ప్రసాదం, ఒక వశీకరణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమెతో చెప్తున్నాడు, యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఓ అమ్మాయి, నువ్వు ఈ మంత్రంతో ఏ దేవతను ఆహ్వానించినా సరే వారు వచ్చి నీకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.